మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయంలో అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఇక ఈవినింగ్ డివోషన్స్కు యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి సాయంకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై, శ్రేష్టమైన భాగ్యానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని ఘనపరుస్తున్నాను. గత 4 రోజులుగా ఈ 103వ కీర్తనలో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు ధ్యానించడానికి ప్రభు మనకు కృప చూపించాడు. నిన్నటి రోజున మనం ఒక వచనాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానించాం. ఏదంటే 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నిన్నటి రోజున ఆ యొక్క ప్రభు యొక్క కృపను గురించి మనం ధ్యానించడం అనేది జరిగింది. ఈ దినాన్ని దేవుని వాక్యంలో నుంచి 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన 13వ వచనం. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత నేను మీకు నిన్నటి రోజున కూడా చెప్పాను. ఏంటంటే ఈ కీర్తన మరి స్తుతించడంతో ప్రారంభమై స్తుతించడంతో ముగించబడినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని స్టార్ట్ అయ్యి బ్లెస్ ద లార్డ్ ఆల్ హిస్ వర్క్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ హిస్ డొమినియన్, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అనగా ఈ యొక్క కీర్తన స్తుతితో ప్రారంభమై స్తుతితో ముగించబడిన కీర్తనగా మనం చూసాం. అదేవిధంగా నిన్నటి రోజున ప్రభు యొక్క కృప ఏంటో మనం ధ్యానించాం. మన తలాంతులను బట్టి కాదు, మన జ్ఞానమును బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి ప్రభు కార్యం జరిగించేవాడు. ఈ రోజున మరొక మాట కూడా మనం ధ్యానించాం. గత 2 రోజుల క్రితం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. పడమటి నుంచి తూర్పు ఎంత దూరమో మనకు తెలియదు. దోషాలనేమో పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన దోషాలను ఆయన దూరపరిచాడు. కృపేమో ఏ విధంగా ఉందంటే, కృపను గురించి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటి నుంచి తూర్పు ఉన్నంత దూరంలో మన దోషాలు దూరపరిచాడు. ఆయన కృపేమో ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అన్నప్పుడు మనకు ఒక మాట గుర్తు రావాలి. ఏంటో తెలుసా? ఆయన ప్రేమ సముద్రము కంటే లోతైనది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. మరి ఆయన ప్రేమేమో సముద్రము కంటే లోతైనది. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాలి అనబడినటువంటి మాట ఏంటంటే, జాలి అన్న, దయ అన్న, కనికరం అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. ఈవెన్ ఇఫ్ యు సీ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 2021 years ago, wherever we read Bible, Jesus used to move with love and compassion. ఆయన ప్రేమ కనికరం చేత కదిలించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎక్కడ కుష్ఠరోగులను శుద్ధీకరించినా,
మగవారికి మాటలు ఇచ్చిన, చెవిటివారిని బాగు చేసిన, గురుడివారికి చూపించిన, అంగవైకల్యం కలిగినటువంటి వారిని బాగు చేసిన, చనిపోయినటువంటి వారిని లేపిన, ఎన్ని అద్భుతాలు చేసినా కూడా దేవుని వాక్యంలో మెయిన్ రీజన్ ఏంటంటే, వెనెవర్ గాడ్ హీల్ ద పీపుల్, బైబుల్ సేస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు మూవ్ విత్ లవ్ అండ్ కంపాషన్. సో వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ హియర్. అనగా ప్రేమ కనికరమ లేకుండా పరిచర్య అనేది చేయలేము. కొంతమందికి ఆశ ఉంటుంది స్వస్థపరిచే పరిచర్య చేయాలని. స్వస్థపరిచే పరిచర్య చేయాలంటే ఏముండాలంటే నిజంగా మరి వాస్తవానికి నిజమైనటువంటి ప్రేమ ఉండాలి. ప్రేమ మాత్రమే కాదు, మన కనికరం అనేది ఉండాలి. ప్రేమ కనికరం ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ హీలింగ్ మినిస్ట్రీ అనేది జరుగుతుంది. ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే, జబ్బు చేసిందంటే, వచ్చిండేది వారి కదా నాకేంటి అనుకోకూడదు. ఈ సమస్య నాకు వచ్చింది అనుకోవాలి. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను అనుకోవాలి. అప్పుడు ఆ యొక్క వ్యక్తి కొరకు ప్రార్థించే భారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన వ్యసనములను సహించెను అని రాయబడింది. షూర్లీ he bore all our sickness and he bore all our transgressions. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన భరించాడంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ప్రభు మన యొక్క దోషములను భరించాడో, మన వ్యాధిని భరించాడంటే అర్థం ఏంటంటే అది మనకింక లేదు అని అర్థం. దేవుడు భరించినప్పుడు ఇంకేంటంటే మనకు అది లేదు. ఏది లేదు? ఆ వ్యాధి లేదు, ఆ బాధ లేదు. బికాస్ ఆయన భరించాడు గనుక ఇక్కడ మనం చూస్తున్నాం 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ వచనంలో ఎవరి ఎడల జాలిపడినట్లు? తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు. తండ్రి యొక్క పని అది. ఏం చేస్తున్నంటే ఆయన జాలిపడుతూ ఉన్నాడు. మనకు క్రొత్త నిబంధనలో బాగా తెలుసు, ఒక ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2 కుమారులలో చిన్న కుమారుడు తప్పిపోయాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయి ఆస్తిలో నా భాగం ఇచ్చేసి అని చెప్పి ఆస్తిని తీసుకొని దరిదాపుల్లో ఉంటే ఒకవేళ తండ్రి ఏమైనా హెచ్చరిస్తాడో, గద్దిస్తాడో, బుద్ధి చెప్తాడో అనుకొని నెమ్మదిగా దూర దేశానికి వెళ్ళిపోయాడంట. మనకు తెలుసు ఆ స్టోరీ. దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తంతా పాడు చేశాడు. పాడు చేసి చివరికి ఏమైపోయిందంటే స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఎందుకుంటారు దగ్గర స్నేహితులు? వీడి దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఉన్నారు, డబ్బులు అయిపోయాయి, వెళ్ళిపోయారు అంతే. ఎవరైనా మన దగ్గరే ఉన్నారంటే నిస్వార్థంగా ఉన్నటువంటి వారు ఎవరో కొంతమంది మాత్రమే. ప్రేమేటువంటి వాళ్ళారా, చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం, ఫేస్బుక్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటాం. ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఏం కాదు. నిజమైనటువంటి స్నేహితులు 1-2 మాత్రమే ఉంటారు. ప్రియులారా గమనించాలి, ఆపత్కాలంలో నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. నువ్వు సమస్యలో ఉన్నావు, నీ ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు. అప్పుడు నిన్ను విడిచిపెట్టి పోకుండా, నీ సమస్యను మరలా ఎక్కువ చేయకుండా, కనీసం నీ సమస్యలో నిన్ను ఆదరించి నీ కనీసం ఒక సమోసా అయినా పెట్టాలి. అలాంటి వాడు స్నేహితుడు అంతే. అంతేగాని ఉట్టి మాటలు మాట్లాడేసి మరి
నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా క్లీన్ చేసేసి పారిపోయేవారు స్నేహితులు కానే కాదు. ఈ తప్పిపోయినటువంటి కుమారునికి అదే జరిగింది, అదే పాఠం నేర్చుకున్నాడు. చిట్ట చివరకు ఏం చేశాడంటే తండ్రి ఇంటిని వదిలేసి మరి ఉన్నటువంటి డబ్బులంతా వేస్ట్ చేసేసి ఇష్టానుసారం తిరిగి ఒక రోజున ఏమనుకున్నా అంటే తండ్రి ఇంట్లో మంచి భోజనం ఉంది, కానీ పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. కనీసం ఆ పొట్టు కూడా దొరకలేదు. ఆ పందులు అనుకున్నాయి, ఇదేంట్రా ఈడు మా ఫుడ్కి అసలు కాంపిటీషన్ ఏంటి, మేము ఏదో హ్యాపీగా తింటే ఈడొచ్చి అడ్డం పడ్డాడు అనుకున్నాయి. ఆ ఫుడ్ కూడా దొరకలేదు. అందుకే ఒక దినాన్ని అనుకున్నాడు, ఏమనుకున్నా అంటే నా తండ్రి అంట పనివాండ్రకు విస్తారమైనటువంటి ఆహారం ఉంది, కాబట్టి తండ్రితో సమానంగా కూర్చొని తినడం కాదు, కనీసం పని వాళ్ళ ఫుడ్ అయినా తిందాం. అంటే తండ్రి జాలిని గురించి మనం ధ్యానిస్తున్నాం. నాకు తండ్రి ఆహారం వద్దు, తండ్రి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, కూలివారు ఉన్నారు కదా, కనీసం వారి భోజనం ఉంటే చాలు అని అనుకొని వచ్చి ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు కుమారుడు ఎప్పుడైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు వస్తాడు. వచ్చిన వెంటనే బైబిల్లో చదివితే మనకు చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యంలో తండ్రి అంట కుమారుని యొక్క మెడ మీద పడి అమాంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అదండి ప్రేమ. ఒరే నా ఆస్తి ఏం చేసావురా, ఎక్కడ ఖర్చు పెట్టావురా, ఎవరికి ఇచ్చావురా, ఎంత పనిమాల పని చేసావురా నువ్వు, అసలు నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఇంకోరైతే అలాంటి మాటలు అంటారు. కానీ అసలుకు పోయినటువంటి ఆస్తి కంటే, పోయినటువంటి డబ్బు కంటే తండ్రికి కావాల్సింది ఏదేంటంటే తండ్రి తన కుమారుని కోరుకున్నాడంతే. కనీసం నా కుమారుడు ప్రాణంతో తిరిగి వచ్చాడు చాలంతే. ఆస్తి పోతే పోయింది, ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చు, దేవుడిస్తే ఆస్తి వస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జిత చేత కాదు. గనక ఈ సత్యాన్ని గ్రహించినటువంటి తండ్రి కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు అంటాడు, తండ్రి నేను నీ కుమారుని అనిపించుకుంటున్నాను, యోగ్యుని కాను, కుమారుని యొక్క పశ్చాత్తాపం, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకముగా ప్రవర్తించాను. నేను నీకు వ్యతిరేకంగా, పరలోకమునకు వ్యతిరేకంగా, అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను. కానీ ప్రియులరా, తండ్రి అమాంతంగా ఆయన హత్తుకున్నాడు, చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, మంచి విందు చేయించాడు. చాలా గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఇక్కడ ఒక సత్యాన్ని నేను చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. అయితే ఈ హడావిడంతా జరుగుతుంటే పెద్ద కుమారుడు ఇంట్లో లేడు, ఎక్కడో పొలం పనికి వెళ్ళాడు. వెళ్ళి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మంచి మసాలా వాసనలు వస్తున్నాయి. ఏంటి హడావుడని చెప్పేసి గుమ్మం దగ్గర ఉన్నటువంటి సేవకులు అడుగుతాడు, ఏమయ్యా బాబు మీ తమ్ముడు వచ్చాడు ఇంటికంటే, ఏమయ్యాలి అమ్మ, ఇంతకాలాన్ని నా తమ్ముడు చెడిపోయాడు, పాడైపోయాడు, ఏమైపోయాడు అనుకుంటే నా తమ్ముడు వచ్చాడని చెప్పేసి, మరి తమ్ముడి మీద జాలి ఉండాలి. రక్త సంబంధం కదా, ఒకే రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు కదా, తమ్ముని మీద జాలి కనికరం ఉండాలి. దానికి బదులుగా అక్కడ వ్రాయబడింది బైబిల్లో, లోపలికి వెళ్ళటానికి అసలు మనసు రాలేకపోయిందంటే వీడికి. ఏమంటాడు తెలుసా, నేను ఇంతకాలం తండ్రి దగ్గర ఉన్నాను కదా, క్రొవ్విన దూడ కాదు, కనీసం నాకు చిన్న మేకపిల్ల కూడా పెట్టలేదు. అంటే వీడి మనసంతా మేకపిల్ల మీద, కోడి పిల్ల మీద, కుక్క పిల్ల మీద ఉంది, కానీ అసలు తండ్రి మీద లేదు, తమ్ముని మీద అసలుకే లేదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, చిన్నోడేమో బయటికి పోయి తప్పిపోయాడు, పెద్దోడు ఇంట్లో ఉండే తప్పిపోయాడు. అస్సలు మోసకరమైన సంగతి, రొంబ మోసం. చాలామంది సమాజంలో, సొసైటీలో ఏమనుకున్నారంటే, అసలు కుమారుడు అంటే పెద్దోడండి సహభాష అన్నారు. అసలు వీడెప్పుడో తప్పిపోయాడు వీడు మనసులో.
ప్రపంచానికంతా చిన్నవాడు తప్పిపోయాడని ప్రపంచమంతా అనుకున్నారు. ప్రపంచమంతా అనుకున్నటువంటి చిన్నవాడు దేవుని దృష్టిలో సరిచేయబడి చక్కదిద్దబడి ఇంటికి వచ్చేసాడు. కానీ అందరూ సహభాష అన్నటువంటి పెద్ద కుమారుడు దేవుని దృష్టిలో తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకడేమో ఇంటి నుంచి బయటికి పోయి తప్పిపోయి పశ్చాత్తాపడి మరలా వచ్చినటువంటి వాడు, ఈడేమో పెద్దోడు ఇంట్లో ఉండే తప్పిపోయినటువంటి వాడు. జాగ్రత్త ప్రేమటువంటి వాళ్ళారా. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యేసుప్రభును అంటిపెట్టుకొని ఉండడం చాలా ప్రాముఖ్యమైన సంగతే. కానీ ఆయన మనసు రావాలి, ఆయన మనసు వచ్చేసేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం హీఈస్ మై థిక్కెస్ట్, నియరెస్ట్, డియరెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం. కానీ వారి మనసు ఒకరిదొకరిది కలవదు. మనం కూడా అంతే. ఇక్కడ రాయబడింది చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. అవర్ గాడ్ హూమ్ we are worshipping is God of compassion. Remember, ఆయనకు కనికరము చాలా గొప్పది. బైబిల్ ఎక్కడ చూసినా కూడా ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములో తన యొక్క పరిచర్యను ప్రారంభించి అటు గలిలయ, ఇటు సమరయ, ఇటు యూదయ, ఇటు కపెర్నౌము, రకరకాలైనటువంటి ప్రదేశాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆయన ప్రతి విధమైనటువంటి వ్యాధిని, రోగమును స్వస్థపరచునెను. బికాజ్ the Lord Jesus Christ is to move with love and compassion. In order to do the healing ministry, in order to do the effective ministry, we need to move with love and compassion, which is given by God in our lives. మన జీవితంలో ఇవ్వబడినటువంటి ప్రేమ కనికరం చేత కదిలించబడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మరొక మాట చెప్పన, అసలుకు అద్భుతాల కంటే ఆశ్చర్యకార్యాల కంటే ప్రేమ అనేది చాలా గొప్పది, జాలి అనేది చాలా గొప్పది, కనికరం అనేది చాలా గొప్పది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి జాలి పడినని ఏ ప్రభు అయితే చెప్తున్నాడో, ఏ వాక్యం అయితే చెప్తుందో, ఆయన ఈ దినాన నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీ స్థితిగతులు తెలుసు, నీ పరిస్థితులు తెలుసు, నీవు ఎలాంటి పరిస్థితుల ప్రభావం గుండా వెళ్తున్నావో ఆయన తెలుసు. ఒకవేళ కొన్నిసార్లు మనుషులు మనల్ని అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. భయంకరమైనటువంటి విపత్తులు గుండా మనం వెళ్ళినటువంటి సందర్భాలు ఉండవచ్చు. అయ్యో అందరూ ఉన్నా కూడా నేను ఒంటరి వాడనేమో, నేను ఒంటరిదానను అన్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుడు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ఈవేళ నువ్వు ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతున్నావంటే దేవుని కనికరం కింద ఉన్నావు. నీ కాళ్ళు చేతులు పని చేస్తున్నాయంటే ప్రభు కనికరం కింద ఉన్నావు. నీ కళ్ళతో నీవు చూస్తూ కాళ్ళతో నడుస్తున్నావంటే యేసయ్య కనికరం కింద నీవు ఉన్నావు. ఇంకా నీవు ప్రాణంతో ఉన్నావంటే ప్రభు యొక్క కనికరంతో నీవు ఉన్నావు. I believe this evening God has a very plan and purpose in our life. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినాన ప్రార్థన చేద్దామా? దేవా, నీ కనికరం కావాలి, నీ దయ కావాలి నాకు. థ్యాంక్ యూ లార్డ్, షోయింగ్ యువర్ లవ్ అండ్ కంపాషన్ ఇన్ మై లైఫ్. ప్రభువా, నీ జాలిని బట్టి, నీ కనికరాన్ని బట్టి నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా, ఆశ్చర్యకార్యం జరిగించు అని ప్రార్థించినట్లయితే 2021 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుడుగా భూమి మీద ఉన్నప్పుడు
అనేక మంది వ్యక్తులను ఏ విధంగా బాగు చేశాడో అదే ప్రభు ఈ దినాన సజీవుడుగా ఉన్నాడు గనుక ఆయన నిన్ను నన్ను బాగు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ మీ? ఎస్, నథింగ్ ఈజ్ హార్డ్ ఫర్ గాడ్. వాట్ ఆల్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. రిమెంబర్, మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. దేవుని కనికరాన్ని కోరుకో ఇది నాన్న. నా ప్రేమటువంటి సోదరుడా సోదరి, నువ్వు ఒకవేళ పడకలో ఉన్నావా, మరణ పడకలో ఉన్నావా, లేక వ్యాధి మాత్రమే కాకుండా తీరని సమస్యతో నువ్వు ఉన్నావా, తీరని ఇబ్బందితో ఉన్నావా, నీ హృదయంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నిరీక్షణ లేకుండా ఈ దినాన్ని నువ్వు బాధపడుతున్నావా? ప్రభు యొక్క కనికరాన్ని కోరుకో. దేవుని యొక్క బలమైన కనికరం ఈ సాయంకాలం అందు నీ మీదికి రానై ఉన్నది. తలలు వంచండి, నాతో కూడా ఏకీవించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మారని దేవా, మాట తప్పని దేవా, యుగ యుగములకు నిత్యుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా తండ్రి నాయన, మా ప్రభువా, ఈ అంచె దినాల్లో, కడవరి కాలములో దేవా మీ యందు భయభక్తులు కలిగి జీవించి మరి విస్తారంగా నాయన మీ కనికరాన్ని పొందుకోవటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మా తండ్రి మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చినటువంటి మా ప్రియులను దీవించండి, ఆశ్రమించండి. ఈ సాయంకాలం ఉంది మా ప్రభువా, ఇక లైవ్ సర్వీస్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో, ఎంతమంది అయితే పాల్గొంటున్నారో, ఈ చివరి నాయన ఈవెన్ మా తండ్రి యొక్క సర్వీస్ ముగింపులో ఎంతమంది వస్తున్నారో వారిని కూడా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి ఎంతమంది వారి ప్రియులైనటువంటి వారి కొరకు, ఎంతమంది వారి బంధువులైనటువంటి వారి కొరకు, ఎంతమంది వారికి తెలిసిన వారి కొరకు, తెలియని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. దేవా, వారిని కనికరించండి, కృప చూపించండి, బలపరచండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సాయంకాలం మందు మీ సేవకునిగా మా తండ్రి పరిశుద్ధులతో కలిసి, విశ్వాసులతో కలిసి, సేవకులతో కలిసి, యేసయ్య సేవకురాండ్రులతో కలిసి మేము ప్రార్థన చేస్తున్నాము. నాయన కృప చూపించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తానని సెలవిచ్చిన దేవుడు సజీవుడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ పాదాల స్తోత్రాలు. ఎంతమంది బిడలైతే నాయన పడకల్లో ఉన్నారు, మాడ పడకల్లో ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, బాధలతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, కష్టములో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, భయాందోళనకు గురై ఉన్నారు, వారిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ పాదాల స్తోత్రాలు. Master, this evening we pray that Lord, those who are suffering from various kinds of problems, Master God, Lord, let them have visitation of Jesus. Let them have visitation of the Father. Let them have visitation of the Holy Ghost right now in the name of Jesus. Let the power of the Holy Spirit come upon their lives so that they may be healed in the name of Jesus, so that they may stand as a witness, Master. మీకు సాక్షులుగా నిలబట్టుకు సహాయం చేయండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. మా తండ్రి మమ్మల్ని ఎన్నటికీ విడువని దేవుడు, ఎడబాయని దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అంత మాత్రమే కాదు నాయన, ఈ దినాన కేవలము ఒక ప్రాంతం వారి కొరకు మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వారి కొరకు మాత్రమే కాదు, కేవలము సంఘస్థుల కొరకు మాత్రమే కాదు, కేవలము క్రైస్తవులైనటువంటి వారి కొరకు మాత్రమే కాదు.
ప్రభువా హిందూ సోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన, ముస్లిం సోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, హిందూ సోదరుల కొరకు, ముస్లిం సోదరుల కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం, హాస్పిటల్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మున్సిపాలిటీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కోవిడ్-19 సందర్భంలో నాయన ఎవరైతే ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా మా తండ్రి డ్యూటీ చేస్తున్నారో వారి మీద మీ కనికరము కలుగునుగాక నాయన. దేవా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ కనికరమ నాయన, మీ దయ, మీ వాత్సల్యత వారి మీదకి వచ్చునుగాక. ఎన్నటికీ విడువని దేవుడవు, ఎడబాయని దేవ, మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి ఈ సమయంలోనైనా దైవిక శక్తిని, దైవిక అభిషేకమును యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యాధి మాయమైపోవునుగాక, ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. అభిషేకం, అభిషేకం, కాడిని ఉర్రగొట్టగలిగిన అభిషేకాన్ని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు. మీరే మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన ఆత్మలను యేసు నామములో గదిస్తూ బంధిస్తున్నాను. మీ జీవాన్ని, మీ శక్తిని వేడుకుంటున్నాం ప్రభువా. పడకలో ఉన్నటువంటి వారి యొక్క చేయబట్టుకొని పైకి లేవనెత్తండి. మహోన్నతుడా మీ కార్యం జరిగించండి నాయన. ఇదిగో దక్షిణ భారతదేశం మొదలుకొని ఉత్తర భారతదేశం వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రజలు మా తండ్రి కోవిడ్ చేత బాధపడుతున్నారో వారు మా తండ్రి విడుదల పొందుదురుగాక. యేసు నామములో మా తండ్రి సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడినటువంటి ప్రతి ఒక్కరికి యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. సాతానిక కార్యములు నిర్వీర్యమవునుగాక. మహోన్నతుడా మీ పాదాలు స్తోత్రాలు. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకాయి, స్వస్థపరిచినందుకాయి యేసు శక్తి కలిగిన నామమును స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరి వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాలమందు 8 గంటలకు ఆదివారం రోజున 8 నుంచి 9 గంటల వరకు లైవ్ సర్వీస్ ఉంటుంది. లైవ్ సండే వర్షిప్, ఆరాధన, వాక్యము, ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక ఈ లైవ్ సర్వీస్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అనబడినటువంటి పాట నా కుమారుడు సుధీర్ డానియల్ అండ్ నా కుమార్తె జ్యోత్స్న డానియల్ ఇరువురు కలిసి బిడ్డలు రాశారు. భారం కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత కలిగి రేపటి రోజున ఈ సాంగ్ రిలీజ్ చేయబడుతుంది కనుక అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలాగిన ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్.